ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం, అవునా కదా? ఇక్కడ చూడండి, డ్రీమ్ లైఫ్ అని నేను మాట్లాడట్లేను. జస్ట్ బతికినాము, ఈ భూమి మీద ఉన్నాము, పోయే వరకు మనకి ఏం కావాలి దాని గురించి మాట్లాడుతున్నాం, ఓకేనా? ఇందాక చాలాసార్లు చెప్పింది కదా పెద్ద పెద్ద డ్రీమ్లు, అవి కాదు నేను మాట్లాడేది. నార్మల్గా ఈ జీవితంలో మీకు ఏం కావాలి? ఒక ఇల్లు ఉండాలి, ఎస్ఆర్నా? కంపల్సరీ ఒక గూడు ఉండాలా ఉండొద్దా? ఉండాలా ఉండొద్దా? ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత పైసలు అవుతాయి ఈరోజు రేపట్లో? ఇదే ఖమ్మం టౌన్లో పోయి ఒక ఇల్లు ఉంటే చాలు, ఎన్ని పైసలు అవుతాయి? 50 లక్షలకి ఇల్లనే రాదు, 1 కోటి రూపాయలు కావాలా ఈజీగా? సార్ అందరూ ఒప్పుకుంటారు రండి, మేడం అందరూ ఒప్పుకుంటారా? 1 కోటి రూపాయల ఇల్లు ఉండాలా ఉండొద్దా? ఉండాలి కదా? సరే అదే రాజా, ఒక హౌస్ ఉండాలి, హోమ్ ఉండాలి, దానికి కాస్ట్ 1 crore ఉండాలి, ఓకే? ఈ జీవితంలో పుట్టిన కాంచి పోయేంత వరకు ఒక కార్ అయితే కావాలన్నా ఉందా? ఎస్ అన్నా? ఆ కార్కి పెట్రోల్, ఈఎంఐ, అవి ఇవి అన్ని లెక్కలేండి, దాంట్లోనే అన్ని దాంట్లో లెక్కలు దానికే సపరేట్ ఇద్దాం. కార్కి, ఈఎంఐకి, దానికి పెట్రోల్కి అన్ని కలిపితే ఒక 50 లక్షలు అవుతాయా? అవుతాయా? నేను ఎక్కువ మాట్లాడుతున్నానా తక్కువనే చెప్తున్నాను? ఎక్కువ చెప్తున్నా తక్కువ చెప్తున్నాను? తక్కువనే. అంటే అందరు ఒక పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని, మనల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా. ఒక 50 లక్షలు కార్ అంటే కార్ పని, తర్వాత ఒక 50 లక్షలు ఉండాలి. తర్వాత ఖర్చులు, ఈ జీవితంలో మనము కూరగాయలు, బియ్యం, అవి ఇవి, ఫీజులు ఇవన్నీ లెక్క పెడితే ఒక 50 లక్షలు అవుతాయా? పుట్టిన కాడ నుంచి పోయేంత వరకు చెప్తున్నా, ఎక్కువనే అయితే కానీ నేను ఎక్కువ చెప్తానండి, 50 లక్షలే చెప్తున్నా. మీరు అగ్రీనా? మీరు అగ్రీ అయితే చూడండి, మీరు అగ్రీ. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఖర్చులు ఒక 50 లక్షలు అవుతాయి. ఈ జీవితంలో మనిషి ఆశావాది, ఎస్ఆర్నో? ఏదైనా కావాలి అని అనుకునే వ్యక్తి. మరి ఇన్వెస్ట్మెంట్లో ఇంకో అంత బంగారం, అవో ప్లాటో ఏదో ఒకటి ఉండాలా ఉండదా? లేకపోతే మనిషి గుండెలోకి వచ్చి చచ్చిపోతాడు. జీవితాలు లేకపోతే ఆల్రెడీ పరిశాన్ అవుతాడు మనిషి. కానీ గిన్నెని కింద కూడగట్టుకోకపోతే మనిషి పరిశాన్ అవుతాడా కదా? ఒక ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలా ఉండొద్దా? ఇంత బంగారం కొనేసుకున్నాము, లేకపోతే ఖమ్మంలో ఒక ప్లాట్ కొన్నాం, అవి ఇవి కలిపి ఒక 50 లక్షలు రాసుకున్నామా? ఎక్కువ ఏమవుతుంది? 50 లక్షలు కదమ్మా? రాసామా వద్దా? రాయమంటే రాస్తా, లేదంటే లేదు. రాసామా? చలో మీ లెక్క ప్రకారం రాస్తున్నా. ఇన్వెస్ట్మెంట్ ఒక 50 లక్షలు అనుకున్నాం, అవునా? టోటల్ ఎన్నైనాయి? కోటిన్నర. ఎంత అవుతున్నాయి? 2.5 crores అవుతున్నాయి, అవునా? ఇది మీ డ్రీమ్ లైఫా నార్మల్ లైఫా? డ్రీమ్ లైఫా నార్మల్ లైఫా? నార్మల్ లైఫే అనుకున్నా. పోనీ నేను ఈ బిజినెస్ ఇవన్నీ పక్కన పెడతాను చేసేపు. యావరేజ్గా ఒక వ్యక్తి పని చేస్తే ఎంత జీతం తీసుకుంటాడు బయట మార్కెట్లో? నువ్వే కదా వాళ్ళతో చెప్పలేదు, ఓకే? సో ఎంత జీతం? ఒక వ్యక్తి ఖమ్మంలో బతికే ఒక వ్యక్తి ఒక జాబ్ చేస్తున్నాడు అంటే మ్యాక్సిమం పీపుల్కి ఎంత ఇన్కమ్ ఉండొచ్చు? 30,000 లోపే. 30,000 లోపే. సారేమో సస్యమేర 30 పైన లేదు, లోపే 1 lakh వరకు ఉంటుంది. యావరేజ్ తీసుకున్నా కానీ 30-25 అంటే యావరేజ్. మీరేమంటారు? 30 అంటే సార్ వెనకాల 20, 30, 50, 1 lakh సార్? 20. సార్ అయితే 20 లెక్కేసాడు. అంటే యావరేజ్గా ఇక్కడ మన లైఫ్లో 15,000 నుంచి 30,000లో మాత్రమే ఉన్నాం, అంతకంటే పైన సిచ్యువేషన్ లేదు. ఎస్ సార్? అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు కదా? ఈ రోజుతో మీకు క్లారిటీ అన్న రావాలి, లేకపోతే అరే వచ్చి చెప్పేటోడు భగవాస్ కాడని చెప్పాలి. చలో ఏదో ఒకటి అయితే జరుగుతుంది, మీకే లెక్క చెప్తా. చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నారు. బ్రో మీ పేరు? స్పెక్స్ బ్రో. ప్రకాష్ బ్రో గురించి మాట్లాడుతున్నా. చూడండి, ప్రకాష్ బ్రో చదివింది బీటెక్ అయిపోయింది కానీ 30,000 పైన జీతం చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా తయారైంది. సార్ గవర్నమెంట్ జాబ్లోనే జోలు లేవు, ఎందుకంటే అవి రావు. మనం ఆలోచన చేసి ఇబ్బంది పడాల్సింది తప్పిస్తే అదర్వైజ్ లేవు.
మోడీ గారు చెప్తున్నారు, ఆయన మీరు జాబులు ఇచ్చేటట్టు తయారవ్వండి, జాబ్ కోసం వెతకండి అని. ఓకేనా? సో ఇప్పుడు బ్రో మనకి ఏం చేస్తుండే, ఒక 30,000 శాలరీకి ఒక కంపెనీలో పనిచేస్తుండు. ఎస్ ఆర్ నో? ఒకవేళ 30,000 నెలకి జీతం వస్తే ఒక సంవత్సరంలో ఎన్ని పైసలు అయితే అవి 3,60,000. 3,60,000 అయితే చూద్దాం. 30,000 ఇంటూ 12 నెలలు ఈజ్ ఈక్వల్ టు 3,60,000 అవుతుంది. 3,60,000 అవుతుంది. మరి జాబ్ స్టార్ట్ చేసుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు జాబ్ చేస్తారు? 60. 30 years. 25-30. సార్ మీ పేరు సార్? సుబ్రహ్మణ్య శర్మ గారికి ఒకసారి గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఆయన అనుభవాన్ని రంగరిస్తున్నారు మన దగ్గర వాస్తవానికి. సో 25-30 సంవత్సరాల కంటే మనం పని చేయలేము. ఎస్ఆర్నో? మన తాతల నాటి కాలం కాదు, మన తండ్రుల నాటి కాలం కాదు ఇది. ఇంకా ఒక 10 తక్కువ వేసుకోవాలి కానీ 10 ఎక్కువ వేసుకునే పరిస్థితి లేదు. ఎస్ఆర్నో? పొద్దుగా వస్తుంటే కారులో మాట్లాడుతూ ఒక మేడం మాట్లాడుతున్నారు, సార్ మా అమ్మ వాళ్ళ నానమ్మ 122 సంవత్సరాలు బతికిందంట, పళ్ళు ఊచిపోయి మళ్ళీ పళ్ళు వచ్చినాయి సార్ ఆమెకి, అప్పుడు చనిపోయిందమ్మా అని చెప్పి. 122 సంవత్సరాలు బతికిందంట. పొరపాటులో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. 51వ పుట్టినరోజు కోసం నేను వెయిట్ చేస్తాను, బస్ అందరికీ లేదు. నేనైతే డిసైడ్ అయిపోయినా అలా 20 ఏళ్ళకి జాబ్ స్టార్ట్ చేసిన 50 ఏళ్ళ వరకు అంటే 30 ఏళ్ళు. ఓకే, 30 years తీసుకుందామా? చలో 30 సంవత్సరాలు 30,000 ఇంటూ 30 సంవత్సరాలు ఇది కూడా ఎన్ని పైసలు అవుతుంది? 1,08,00,000 అవుతుంది. లెక్కేయండి. ఎస్ఆర్నో? 1,08,00,000 అవుతుంది. 1,08,00,000 మీరు 30 సంవత్సరాలలో సంపాదించారు. మీ ఇంక్రిమెంట్లు ఏమంటారు, జీతం పెరిగింది, ఇంక్రిమెంట్లు అవి ఇవి అన్నీ పెరిగినాయి అనుకున్నాం. ఈ 1,08,00,000కు ఇంకెంత యాడ్ చేస్తారు? ఎస్ఆర్నో? 50,00,000 యాడ్ చేద్దామా? మీరు ఇంత సైలెంట్ ఉంటే మీకు అర్థమవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. లేకపోతే నేను బాధ పెట్టిపోతున్నాను మిమ్మల్ని. ఓ 50,00,000 దీనికి యాడ్ చేద్దామా? మీ జీతం పెరిగింది, మీ బంగారం ఉన్నారు, బంగారం తక్కువ కొన్నారు, ఎక్కువ అయింది, ఏదేదో అయింది, పెళ్ళయింది, అత్తగారు పైసలు ఇచ్చిరు, ఇవన్నీ అలా యాడ్ చేసి 50,00,000 వేద్దామా? 1,58,00,000 వేసాను. ఎస్ఆర్నో? 30 ఏళ్ళు కష్టపడితే మీరు సంపాదించిన సంపాదన ఎంత అండి? ఎంత? మన జీవితంలో మన నార్మల్ లైఫ్ లో మనకు కావాల్సిన పైసలు ఎన్ని? 2,50,00,000 మైనస్ 2,50,00,000. లెక్క ఎన్ని అవుతున్నాయి? 2.5 కోట్ల నుంచి 1,58,00,000 తీసేస్తే ఎన్ని పైసలు అవుతుంది? ఇంకా హలో 92 లక్షలు. మరి 92 లక్షలు ఎడేస్తారు మరి? ఈ 92 లక్షలు మరి ఎక్కడి నుంచి తెస్తారు? ఖర్చు చేస్తలేను. రెండో విషయము, ఈ 1,58,00,000 ఇట్లనే ఉంటాయా, ఖర్చు అవుతాయా? మొత్తం ఖర్చు అవుతాయి. అంటే మీ దగ్గర ఏముంది? ఏం లేదు. మరి ఏం సంపాదనకు వచ్చిన మీ భూమికి మనం? ఈ ముద్ద 6 సంవత్సరాల ముందు నాకు అర్థం. అందుకే శ్రీనివాస్ బర్త్డే మారు తిండి తిప్పలు పక్కన పెట్టి తిరగడం మొదలు పెట్టాడు. ఈరోజు నెలకు 10 లక్షలు సంపాదించే లెవెల్కి వచ్చేసి ఇంకేం లేదు. నేనేదో మిమ్మల్ని మభ్యపెట్టి ఏదో మోసం చేసి మాయ చేసి మభ్యపెట్టి మిమ్మల్ని ఏదో చేద్దామని రాలే. ఇది జీవితం, ఇది వాస్తవం. ఎస్ఆర్నో? ఇది యథార్థం. రెండోది, మీకు ఇంకొక మాట కూడా చెప్తా సార్. ఓకే బాగుంది, మరి వెస్టీజ్ చేస్తే ఏమైనా మా జీవితం మారుతుందా అని కూడా చెప్పంటారా? అందరు అంటారా? అన్నారా? అంటే చెప్తా, లేకపోతే పోతా? అంటాం. ఈ వెస్టీజ్ వల్ల కూడా మరి ఏదో మీరు చెప్దామని అనుకుని వచ్చినా ఏదో కాగితం రాసుకున్నావు కదా, అది కూడా ఏదో చెప్పిపోస్తారంటే కూడా అది కూడా చెప్తా. మీకు ఏది నచ్చితే అదే చేయండి. ఎస్ఆర్నో? ఇప్పుడు మనం వెస్టీజ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే చూద్దాం. వెస్టీజ్ లో మీరు స్పాన్సర్ అయ్యారు. స్పాన్సర్ అవ్వగానే మీకు డబ్బులు వస్తాయా?
వస్తాయా? రావు. ఒక గర్భిణీ స్త్రీ, ఏ గర్భిణీ స్త్రీ అయినా 9 నెలలు కానీ 7 నెలలు కానీ నిండకుండా ఒక బిడ్డకు జన్మనిచ్చినట్టుగా ఎక్కడైనా మీరు చూసారా? లేదు. చూసారా? లేదు. అది ఎంత నిజమో వెస్టీజ్లో మీరు బిజినెస్లో జాయిన్ కాగానే మీకు డబ్బులు రావనేది కూడా అంతే. నేనేదో ఉరుకులాడి కబడ్డీ 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 అని వస్తా, వెస్టీజ్లో వస్తా, 2 నెలలు ఉంటా, నెల రోజులు ఉంటా, 3 నెలలు ఉంటా, నాకు డబ్బులు కావాలి అని అనుకున్నట్టు ఉంటే రావద్దు. కంపెనీని భరణం అసలే చేయొద్దు. మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చినారో అలా మీద మట్టిపోయొద్దు. ఇది ఒక 2 సంవత్సరాల ప్లాన్. ఎంతండి? 2 సంవత్సరాలు. ఒక 2 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఇందులో 90 రోజులు లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎంత? 90 రోజులు నేర్చుకునేది ఉంటుంది. మిగతా 90 రోజులు ఏదైతే ఉన్నాయో దాని యాక్టివిటీ బయట పని చేయడం ఉంటుంది. 180 ఆఫ్టర్ 180 డేస్ తర్వాత మీకు ఇన్కమ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎట్లాంటి ఇన్కమ్? సస్టైనబుల్ ఇన్కమ్, నాన్ స్టాపబుల్ ఇన్కమ్. మీకు పోయిన ఫస్ట్ నెలల్లోనే కొంతమంది 10,000 వస్తుంది, కొంతమందికి 20,000 వస్తుంది, కొంతమందికి ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. దాన్ని చూసుకొని ఏం చేస్తారంటే కబడ్డీ ఆడుతూ వదిలేస్తారు. అది కాదు. ఇప్పుడు వెస్టీజ్లో ఏ అనే జంక్షన్ ఉంటుంది, ఏ అనే జంక్షన్ ఉంటుంది. వెస్టీజ్ బిజినెస్లో జాయిన్ అవ్వడం, ఆధార్ కార్డు ఏదో ఓటర్ ఐడి కార్డు ఇచ్చి, ఆధార్ కార్డు ఇచ్చినంత మాత్రాన జీవితం మారిపోతుందా? జీవితం మారదు. ఈ వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత బి అనే జంక్షన్ ఉంటుంది. బిజినెస్ చేయడానికి డిసైడ్ అవ్వాలి. మరి డిసైడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది చూడండి. 1 సెకండ్, 1 నిమిషం, ఒక గంట, 1 రోజు, 1 వారం, 1 నెల, 1 సంవత్సరం కూడా పట్టవచ్చు. చేశారు? మీరు డిసైడ్ అవ్వకపోకుండా ఎంత టైం అయినా పట్టవచ్చు. ఒకవేళ బిజినెస్లో డిసైడ్ అయినాక సిఆర్ఏ జంక్షన్ ఉంటుంది. బ్రాంచ్ డైరెక్టర్ అని 20,000 ఇన్కమ్ ఉంటుంది. ఈ ఇన్కమ్ తీసుకోవడానికి 90 రోజులు టైం పడుతుంది. ఎంత? 90 రోజులు టైం పడుతుంది. ఇక్కడ మీరు డిసిషన్ అనేది ఇమీడియట్గా తీసుకుంటే 20,000 సంపాదించడం అనేది 90 రోజుల్లో 3 నెలల్లో వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీరు 3 నెలలు డిసిషన్ తీసుకొని ఇక్కడ టైం పడితే అక్కడ నుంచి 3 నెలలు 6 నెలల్లో మీ ఇన్కమ్ 20,000 వస్తుంది. ఒకవేళ మీరు బిజినెస్ డిసైడ్ అవ్వడానికి సంవత్సరం టైం పడితే అక్కడ నుంచి 3 నెలలు, 12 నెలలు, 3 నెలలు, 15 నెలల తర్వాత మీకు 20,000 ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏముంటుందంటే ఆధార్ కార్డు ఇస్తారు, నా 20,000 ఎక్కడ ఉంది అని అడుగుతారు. వస్తుంది అట్లా డబ్బులు రాదు. బయట ఎవరైనా జనాలు చెప్తే మీరు నమ్ముతారా అంటే నమ్మొద్దు. ఇది ప్రాసెస్ ఇదే. వెస్టీజ్లో డబ్బులు సంపాదించాలంటే ప్రాసెస్ ఇది. దీన్ని మీరు ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోవచ్చు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇందాక వెస్టీజ్లో మనం డబ్బులు ఎట్లా వస్తుందని చెప్పినాం కదా. ఒక 1 year కష్టం చేసిరు అనుకోండి వెస్టీజ్లో, పిన్ మారుతూ పోతే నాకు 14 నెలలు 132,000 ఇన్కమ్ సంపాదించాను నేను వెస్టీజ్ నుంచి. 14 నెలలు 132,000 వదిలేసాం. వెస్టీజ్లో క్రౌన్ డైరెక్టర్ ఒక లెవెల్ వస్తే ₹1,00,000 ఇన్కమ్ ఉంటుంది. ఏముంటుంది? ₹1,00,000 ఇన్కమ్ ఉంటుంది సంవత్సరం కష్టం చేస్తే. సో ఇప్పుడు అదే రాసుకున్నాం. ఒక వెస్టీజ్లో క్రౌన్ ఇన్కమ్ 1 lakh ఉంటుంది. ఇది ఎక్కడ 1 year కానీ 1.5 year కానీ కష్టపడితే ఈ క్రౌన్ అనేది కంప్లీట్ చేస్తారు. ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది అనుకున్నాం. ₹1,00,000 నెలకు ఇన్కమ్ వస్తే మరి 12 నెలలకు ఎన్ని పైసలు అవుతాయి? 12 లక్షలు. ఎన్ని పైసలు? 12 లక్షలు. 12 లక్షలు. 12 లక్షలు ఇంటూ 30 సంవత్సరాలు ఎంత అవుతాయి? 3,60,00,000 అయితే. ఇస్తారను 3,60,00,000. మరి మన నార్మల్ డ్రీమ్ ఎంత ఉంది? 2,50,00,000. 2.5 కోట్లు ఉంది. ఇక్కడ మనకు వచ్చిన ఎంత? 3 కోట్లు. 3,60,00,000. 3,60,00,000 మైనస్ 2.5 కోట్లు. ఇంకెంత ఉంది మన కాడ? 1,10,00,000 ఉందా లేదా? ఈ 1,10,00,000తో సచ్చినాక బతుకుదామా బతకమా? బతుకుదామా? ఇప్పుడు ఇది నమ్మొచ్చా నమ్మొద్దా? నమ్మొద్దా? నేను ఇంక్రిమెంట్లు ఏమి యాడ్ చేస్తలేను ఇందులో. ఒకవేళ మరి 2019లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా ఇన్కమ్ 20,000. 2021 ఎండింగ్లో నా ఇన్కమ్ 2 లక్షలు. 2023లో నా ఇన్కమ్ 3 లక్షలు. 2023లో నా ఇన్కమ్ 7 లక్షలు. 2024లో నా ఇన్కమ్ 10 లక్షలు. మరి ఈ లెక్క ప్రకారంగా లక్షలు పెంచుకుంటూ పోతే ఈ
పైసలు 3,60,00,000 అవుతాయా 30 కోట్లు అవుతాయా? 30 కోట్లు అవుతాయి. ఏమంటారండి? కానీ ఇంక్రిమెంట్లు యాడ్ చేయట్లేను, ఎందుకంటే స్టార్టింగ్ లో నేను యాడ్ చేయట్లేను కాబట్టి ఇది యాడ్ చేయట్లేను. జీవితం మారుతుందా మారదా? మారుతుంది. మీకు హోప్ వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎస్ సార్ నో? వచ్చింది. వచ్చిందా రాలేదా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మన జీవితంలో ఎలా మనం ముందుకెళ్తే సక్సెస్ అయిపోతాము అని. ఎందుకు అంటే కాలం మారుతుంది, కాలంతో పాటు మనం కూడా మారాలి. కాలం మారుతుంది, కాలంతో పాటు మనం కూడా మారాలి. ఎందుకు? 1920 సంవత్సరంలో ఒక 10 రూపాయలు ఉంటే ఫ్యామిలీ మొత్తం గడిచింది. నిజమా కాదా? తెలియదు, ఎందుకంటే మనం లేవు ఎవ్వరు లేరు 1920 నుంచి. కానీ 1940 సంవత్సరంలో ఒక 100 రూపాయలు ఉంటే సరే 1940, 1960, 1960లో 1960లో ఇంకొక 0 యాడ్ అయింది. 100 రూపాయలు ఉంటే ఫ్యామిలీ గడిచింది. నమ్మొచ్చా? ఎవరు లేరో తెలియదు కాబట్టి మనకేం తెలియదు. కానీ 1980లో 1000 రూపాయలు ఉంటే ఫ్యామిలీ గడిచింది. ఇది నిజమా కాదా? ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు. ఎస్ సార్ నో? సార్ 1980లో ఎందుకు 1000 రూపాయలు అయిందంటే అప్పటిదాకా ఒడ్లు పక్కింటోళ్ళకి ఇచ్చి జొన్నలు తెచ్చుకునేవాళ్ళు, టమాటాలు పెట్టి కూరగాయలు తీసుకునేవాళ్ళు, మిర్చి తీసుకునేవాళ్ళు, తర్వాత సద్దలు ఇచ్చి బియ్యం తెచ్చుకునేవాళ్ళు. అంటే షేరింగ్ చేసుకునేవాళ్ళు కానీ కొనుక్కునేది లేదు. కానీ 80s తర్వాత పొగబండ్లు స్టార్ట్ అయినాయి, సంతలు ఏర్పడినాయి, దానివల్ల డబ్బులు ఖర్చు అవ్వడం మొదలైంది. ఎస్ సార్ నో? ఈరోజు 2000 విషయానికి వస్తే ఇదే లెక్క ప్రకారంగా 10,000 కావాలి. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? మరి 2020 విషయానికి వస్తే 1,00,000 కావాలి. ఎంత కావాలి? 1,00,000. మరి ఇవాళ మీరు ఎంత సంపాదిస్తారు? ఆల్రెడీ 4 ఏళ్ళు ప్లస్ లో ఉన్నాం. మరి 2024లో కూడా మీరు ఎంత సంపాదిస్తారు? 30,000, 40,000. ఎంత సంపాదిస్తారు? 30, 40. ఇది నిజమా అబద్ధమా? నిజమే. పోనీ 1,00,000 రూపాయలు సంపాదిస్తే మీరు లక్షాధికారులు ఎక్కడా? 10,000తో ఎన్ని బాధపడరు, 1,00,000 రూపాయలు కూడా అనే బాధపడాలి. 10,000 అన్నప్పుడు ఎన్ని పర్సెంట్లు, ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చినా కూడా అన్ని పర్సెంట్ కావాలి. నమ్ముతురా నమ్ముతలేరా? నేను చెప్పేది నిజమా కాదా? నిజమే. ఎస్ ఆర్ నో? ఈ లెక్క ప్రకారంగా చెప్పండి, జాబులు చేసుకుంటూ పోదామా, బిజినెస్ లో స్టార్ట్ చేద్దామా? బిజినెస్ స్టార్ట్ చేద్దాం. జాబ్ చేస్తూ బిజినెస్ లోకి రండి. జాబ్ చేస్తూ బిజినెస్ లోకి రండి. మీరు ఎప్పుడైతే మీ సఫిషియెంట్ ఇన్కమ్ బిజినెస్ లో వస్తుంది అనుకున్నారో అప్పుడు బిజినెస్ ని కంటిన్యూ చేయడం మొదలు పెట్టండి. మీరు జాబులు బంద్ చేసి బిజినెస్ లోకి రమ్మని చెప్పం. మీ సిచ్యువేషన్ సెట్ అయిపోయినప్పుడు మీరే వస్తారు ఆటోమేటిక్గా. ఎస్ ఆర్ నో? మరి చేద్దామా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎక్సైటెడ్? ఇన్ని సంవత్సరాలలో ఉన్న నా జీవితం మారినప్పుడు మీ జీవితం అయినా మారదు. డిసిషన్ తీసుకుంటే ఏదైనా మనం మారిపోతుంది. సో ఒక చిన్న మాట మీతో చెప్పి నేను ఇక్కడ నుంచి క్లోజ్ చేసిపోతా. సో ఒకరోజు ఒక హోటల్కి వెళ్ళి నేను ఫోన్ చేస్తున్నాను, వర్షం వస్తుంది బీభత్సంగా. తర్వాత బయటకు వెళ్ళి కార్ ఎక్కాను, కొంచెం దూరం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు దూరంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. వర్షంలోనే కార్లను ఆపడం మొదలు పెడుతున్నాడు. ఆపండి ఆపండి ఆపండి, కానీ ఎవరు ఆపట్లేదు. కానీ మనడు మాత్రం ప్రయత్నం చేయడం ఆపట్లేదు. ఎంతోమంది వస్తువులు ముందు నుంచి చూసుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు ఆపట్లేదు. నాకు కొంచెం డౌట్ అనిపించింది, అరే ఎందుకు ఈయన ఆపుతున్నాడు ఇంతసేపు అంత వర్షంలో? ఒకటి, ఇతను దొంగ ఉండొచ్చు, లేదు అంటే నేను లిఫ్ట్ అడుగుతున్నాడేమో. వేసాను తెలియదు కదా మనకి, లిఫ్ట్ అడుగుతుండేమో. ఇవి రెండు కాకుండా ఇంకెందుకుంటారు? అయితే ఉన్నాయి గుంజుకోపోవాలి, చైన్లో బోయిలో ఏవో ఎత్తుకోవాలి, లేదంటే లిఫ్ట్ అడగాలి, లేకపోతే ఇంకేం పని ఉంటుంది ఈయనకి. సరే ఒకసారి చూద్దాం, మిర్రర్ కొంచెం దించి ఏందని అడుగుదాం, ఏం చెప్తారో చూద్దామని డిసైడ్ అయిన పక్క నుంచి వెళ్ళిపోయి కొంచెం మిర్రర్ తిప్పి ఏమైంది, ఎందుకు ఆపుతున్నావు, వర్షంలో నుంచి ఎందుకు ఆపుతున్నావు అని అడిగాడు. ఆయన ఏం చెప్పిండంటే, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి దండం పెట్టుకో, నువ్వు ఇంకా బతకాలని భూమి మీద రాసి పెట్టుంది కాబట్టి నువ్వు బండి ఆపినావు అని ఆయన. మన ఫీలింగ్ ఏమనిపిస్తుంది? చల్లా అయిపోతాం ఫస్ట్. ఏందిరా నాయన నువ్వు ఇంత పెద్ద మాట అన్నావు, ఏంది అసలు ఏమైంది, ఎందుకు నువ్వు మమ్మల్ని బతకాలి సంపాదన మాట్లాడుతున్నావు, ఏమైంది తక్కువ? అప్పుడు ఆయన మాట చెప్పాడు, సార్ మీరు వెళ్ళాలనుకున్న రూట్లో ఉన్న ఆ లెఫ్ట్ టర్న్లో ఉన్న ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది పడిపోయింది. ఎడతెరిపి లేకుండా 10 గంటల నుంచి కొట్టే వర్షానికి ఆ బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ వర్షంలో ఎవరికేం కనబడట్లేదు, అన్ని చెట్లు అవన్నీ దాపున్నాయి.
ఇక్కడ నుంచి వెళ్ళిపోతురు, సడన్ గా పోతురు, అందులో దుంకుతురు, కథ చచ్చిపోతురు. 4 గంటల నుంచి సుమారుగా కొన్ని బండ్లను ఆపడం మొదలుపెట్టిన ఎవడు ఆపలేదు. మీకు ఇంకా ఈ భూమి మీద బతకాలనుంది, భగవంతుడు ఎలగాసి మిమ్మల్ని, కాబట్టి నువ్వు కాలు ఆపిన నా దగ్గర అన్నాడు. పక్కన కానీ మీ ఫీలింగ్ ఏంటి? ఆ ప్లేస్ లో మీరుంటే మీ ఫీలింగ్ ఏంటి? కార్ కింద దిగి నీళ్ళలో చేసే బుర్రలాడి దేవుడా అనిపిస్తుందా అనిపిరా? నాకు కూడా అట్లనే అనిపించి కార్ దిగి చల్లగా అయిపోయి కార్ని రోడ్డు మీద పెట్టేసి 4 పార్కింగ్ లైట్లు ఆన్ చేసి పెట్టిన. నవ్వండి నవ్వండి. అరే నవ్వడం కూడా మేము ఆపి మేము పాపం కట్టుకోలేదు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం రోగం. రోగంలోంచి ఆరోగ్యవంతులు తయారు చేయడానికి కూడా మేము ఉన్నాం. అలా మమ్మల్ని వాడుకున్నారు, నవ్వుతున్నారంటే కూడా వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. సో నా కార్ని రోడ్డు పైన పెట్టేసి పార్కింగ్ లైట్లు ఆన్ చేసేసి ఇట్లా మెరుస్తున్నాయి అనుకోండి లైట్లు, వెనకాల వచ్చే కారు ఆగుతుందా? ఆగదు. దాని వెనకాల వచ్చే కారు ఆగుతుంది, దాని వెనకాల కారు ఆగుతుంది, దాని వెనకాల కారు ఆగుతుంది. 2019 ఆగస్టు 2వ తారీఖు రోజు నేను వెస్టీజ్ అనే కాన్సెప్ట్ లో ఆగిపోయినా. ఈరోజు నేను ఆగిపోవడం వల్ల సుమారుగా 3 లక్షల మంది పైన ఇదే వెస్టీజ్ లో ఆగి బిజినెస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఆగుతారా వెళ్ళిపోతారా? మీకు అర్థం కాలేదు. మీరు ఆగుతారా వెళ్ళిపోతారా? ఆగుతారా వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారంటే పక్కకి జరుగుతాం, వెళ్ళిపోతాం మేమంటే పక్కకి జరుగుతాం. ఆగుతా అంటే మాత్రం తీసుకుపోతాం. మీ సొంత కారులలో మీకు ₹1,00,000 ఇన్కమ్ ఇప్పించుకుంటూ తీసుకుపోతాం మాతో పాటు. మీరు రెడీ ఉన్నారా? మీరు రెడీ ఉన్నారా? ఆర్ యూ రెడీ? ఎక్సైటెడ్? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ.